హలో ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ టీచ్ చేయడం లేదు. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్పడం లేదు. ఎందుకు నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి చెప్పట్లేదో కొన్ని రీజన్స్ నా లాస్ట్ వీడియోలో చెప్పాను, రైట్? ఎట్ ద సేమ్ టైం నా లాస్ట్ వీడియోలో పూర్తిగా చెప్పలేదు ఎందుకు ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నాను, ఎందుకు ఫిలాసఫీ అనేది సంథింగ్ మోర్ దాన్ యువర్ టెక్నాలజీ అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఇన్ షార్ట్, లైక్ వై ఫిలాసఫీ ఈజ్ సో ఇంపార్టెంట్, వై యువర్ ఫిలాసఫీ సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, హౌ యువర్ ఫిలాసఫీ డిసైడ్స్ యువర్ హోల్ లైఫ్ అనేది ఈ వీడియోలో ఎక్స్టెన్సివ్గా చెప్తాను, రైట్? ఫిలాసఫీ అనేది కరెక్ట్గా ఉంటే మీ లైఫ్ అంతా మారిపోతుంది. యూ కెన్ లెర్న్ ఎనీ టెక్నాలజీ ఇన్ ఏ ఈజీ మేనర్, రైట్? మీ ఫిలాసఫీ కరెక్ట్ వేలో ఉందనుకో ప్రపంచాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోగలుగుతారు, ఏ జాబ్ అయినా చేయగలుగుతారు, ఎక్కడైనా బతకగలుగుతారు. మీ ఫిలాసఫీ, మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్ లేదంటే ఏ జాబ్ చేయడమైనా మీకు అత్యంత కష్టం అవుతుంది. సో ఫిలాసఫీ అంటే ఏంటి? ఫిలాసఫీ అంటే పెద్దగా ఏం లేదు. ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ యువర్ థాట్ ప్రాసెస్, రైట్? యువర్ నాలెడ్జ్, హౌ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ వరల్డ్. మీరు రియాలిటీగా ఆలోచిస్తున్నారా, రైట్? దేనిని నమ్ముతున్నారు, దేనిని నమ్మట్లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫిలాసఫీ, రైట్? ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ ఫిలో అంటే లవ్, రైట్? సోఫియా ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్, రైట్? యువర్ లవ్ ఫర్ నాలెడ్జ్, రైట్? అంటే జ్ఞానం, సింపుల్గా చెప్పాలంటే జ్ఞానం. మీకు ఎంత జ్ఞానం ఉంటే అంత ఈజీగా లైఫ్లో బతకగలుగుతారు, ఏదో ఒక వేలో బతకగలుగుతారు. దట్ మేక్స్ యువర్ లైఫ్ సో కంఫర్టబుల్, రైట్? ఇంకొకటి కూడా చెప్పాను కదా, ఐఎమ్ టీచింగ్ బియాండ్ యువర్ టెక్నాలజీ అని. ఎప్పుడైతే మీ ఫిలాసఫీ, థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మీరు ఏ టెక్నాలజీనైనా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు, ఈజీగా పర్సీవ్ చేయగలుగుతారు, రైట్? అందుకే నేను అది చెప్పాను అనమాట, ఐఎమ్ టీచింగ్ సంథింగ్ బియాండ్ మై ప్రొఫెషన్, రైట్? సో దట్ విల్ గివ్ మీ మోర్ ఎక్స్పీరియన్స్, రైట్? టెక్నాలజికల్గా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను నేర్చుకోవడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ఈజ్ లైక్ helps others a lot, because as age passes on you learn so many things. So అందుకు నేను ఫిలాసఫీ పైన ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ షేర్ గుడ్ కంటెంట్ as much as possible. Stay tuned. We'll meet in the next video. Till then, take care. Bye-bye.